ఓటర్లకు అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీ నుండి ఇబ్రహీంపట్నం వరకు ఆర్జీఓ అనంత్ రెడ్డి 5K రన్ నిర్వహించారు। ఈ సందర్భంగా ఆర్జీఓ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు। ప్రజాస్వామ్యంలో ఓటు అనేది శక్తివంతమైన ఆయుధమని అన్నారు। మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంలో ఓటు చాలా ముఖ్యమైనదని అన్నారు। 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని తెలిపారు। ప్రలోభాలకు గురి కాకుండా ఎలాంటి డబ్బు మద్యంకు లొంగకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటును వినియోగించుకోవాలని అన్నారు। Nothing like voting! 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 ముఖ్యంగా ఈరోజు ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా మన ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీలో 5K రన్ నిర్వహించడం జరిగింది। ఈ 5K రన్ గురునానక్ కాలేజ్ నుంచి ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తా వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో డిపిఓ గారు, అదేవిధంగా ఎంపీడీఓస్, తహసీల్దార్స్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇతర మిత్రులు అందరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతము చేయడం జరిగింది। ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే రాబోయే ఎలక్షన్లో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు వారి యొక్క ఓటుని వినియోగించుకోవాలని అవగాహన కొరకు ఈ కార్యక్రమము చేపట్టడం జరిగింది। ప్రజాస్వామ్యంలో ఓటే అత్యంత శక్తివంతమైన ఆయుధం। ఓటు కంటే ఇంకా వేరే ఏ ఆయుధం కూడా అంత శక్తివంతమైనది కాదు। మనకు కావలసిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే విధిగా మనం అందరూ కూడా ప్రజాస్వామ్యంలో వారి యొక్క ఓటుని వినియోగించుకొని ఈ ప్రజాస్వామ్యం యొక్క మౌలిక స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాను। అదేవిధంగా ఎవరైతే ఎలిజిబుల్ ఓటర్ ఉన్నారో 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్క యువతి యువకుడు ఖచ్చితంగా వారు ఇంకెవరైనా ఓటు నమోదు చేసుకున్నట్లయితే తప్పకుండా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను। అదేవిధంగా ఓటు అనగానే చాలామంది అనేక ప్రలోభాలకు గురి చేస్తూ వారి యొక్క ఓటుని దుర్వినియోగం చేయడానికి అనేక శక్తులు ప్రయత్నిస్తుంటాయి। కాబట్టి అటువంటి శక్తులకు అన్నిటికీ కూడా దూరంగా ఉండి మనము నైతికంగా అంటే ఎటువంటి మద్యానికి కానీ